హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా మరి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎండలు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. పాలు పెరుగు కూడా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో పాలైతే పన్నీర్కి ఉపయోగపడినాయండి. సాధారణంగా సమ్మర్లో పాలు ఎక్కువగా పాడైపోవడం చూస్తూ ఉంటాము. నేను స్టవ్ మీద పాలు కాద్దామని పెట్టాను, కానీ అవి విరిగిపోయాయండి. నేను వాటిని పన్నీర్గా మార్చి దాన్ని స్వీట్ చేద్దామా ఇంకేదైనా చేద్దామని ఆలోచించాను. స్వీట్స్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కదా అనేసి నేను కర్రీకి ప్రిపేర్ చేశాను. ఇంత కొంచెం పన్నీర్తో నేను చూడండి ఎంత బాగా కర్రీ ప్రిపేర్ చేశాను. ముందుగా పాలన్నీ మరిగించి వాటర్ని అంతా తీసేసి పన్నీర్ని వడకట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేర్చి ఫ్రై చేశాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసాను. ఆ తర్వాత వాటిలోకి కొన్ని టమాటా ముక్కలు కూడా వేసాను. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటా ముక్కలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే క్యాప్సికమ్ కొంచెం వేరే స్మెల్ వస్తుంది కదా, అదైతే కర్రీ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దానికి ముందుగానే పన్నీర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. బయట నుంచి తీసుకొచ్చిన పన్నీర్ అయితే మనం తురుముకునేది అది ఉంటుంది కదండి, దాంతో తురిమేసుకుంటే ఇలా చిన్న చిన్నగా సన్నగా వస్తాయి. కానీ ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా, అది ఆల్రెడీ అలాగే ఉన్నది. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసుకొని ఈ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా కలిపేస్తే మొత్తం అంతా మ్యాష్ అయిపోతుందండి, కాబట్టి చూసుకుని కలుపుకోవాలి. తర్వాత దానిలోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. కానీ ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం మైల్డ్ టేస్ట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసిన తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా చపాతీకి అయితే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇవి చేసిన తర్వాత చపాతీకి ప్రిపేర్ చేశాను. కొంచెం గోధుమ పిండి తీసుకుని దాన్ని బాగా కలిపి ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ తర్వాత దాన్ని చపాతీలా ప్రిపేర్ చేసి వేడివేడి చపాతీల్లో ఈ పన్నీర్ బుర్జీని టేస్ట్ చేశారంటే సూపర్ అని అంటారు అందరూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.